హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో పనస్తనలు తయారు చేశాను. అలానే వీటిని సంపంగి పూలు అని కూడా అంటారండి. చాలా బాగా వచ్చినాయి, చాలా ఈజీ కూడా. ఇవి ఎలా తయారు చేసాం మీరు కూడా ఒకసారి చూసేయండి. ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్ గోధుమ పిండి, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, అలానే 2 టేబుల్ స్పూన్ హీట్ చేసిన ఆయిల్ని వేసేసి వాటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసేయండి. ఆ తర్వాత మనం ఒక చపాతీ ముద్దలాగా ఫామ్ చేయడానికి ఎన్ని వాటర్ అయితే సరిపోతాయో అన్ని వాటర్ వేస్తూ ముద్దలాగా కలిపేసి ఒక 10 to 15 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. ఈలోపు ముద్ద అనేది చాలా స్మూత్గా అవుతుంది. ఈలోపు మనం బెల్లం పాకానికి కావాల్సింది తయారు చేసుకుందాం. 1 కప్ గోధుమ పిండికి 1 కప్పు బెల్లం తీసుకున్నానండి. అందులోకి 1/2 కప్పు వాటర్ యాడ్ చేసేసి బెల్లం కంప్లీట్గా కరిగేదాకా సిమ్లోనే ఉంచండి. ఆ తర్వాత మనకు 20 మినిట్స్ తర్వాత తయారైపోయిన ముద్దను తీసుకొని ఇంకొకసారి కలిపేసేసి చిన్న పార్టీషన్స్గా చేసుకొని రోల్గా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా పక్కన పెట్టేసుకున్న వాటిని చిన్న చిన్న రోల్స్గా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆర్ అలానే కట్ చేసుకొని ఉంచుకోవచ్చు. ఈలోపు మనకు పాకం కూడా రెడీ అయిపోయిందండి. మనం ఒకసారి చెక్ చేసి చూస్తే ఇలా తీగ పాకం వస్తే చాలన్నమాట. దాన్ని పక్కన పెట్టేసేయండి. ఇక్కడ ఒక్కొక్క బౌల్ తీసుకొని చపాతీ సర్కిల్లా కాకుండా ఓవెల్ షేప్లో మనం చేసుకొని ఇలా చిన్న చిన్న ఎడ్జెస్ని కట్ అవ్వకుండా మిడిల్లోనే లైన్స్ కట్ చేసి మనం ఇలా రోల్ చేస్తే మనకి పనసకాయ తొనలు రెడీ అయిపోతాయండి. వీటిని మనం అలా రోల్ చేయొచ్చు, నార్మల్గా కూడా అలా వదిలేయచ్చు అనమాట. ఇలా తయారు చేసుకొని మనం అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకుంటే పనస తొనలు రెడీ అయిపోయినట్టండి. ఈలోపు మనం బాండీలో కావలసినంత ఆయిల్ పెట్టుకొని సిమ్లోనే ఉంచండి. మీడియంలో మడికి పెట్టొద్దు, హైలో అసలు పెట్టొద్దు. సిమ్లో ఉంచేసేసి మెల్లగా ఆ పనస తొనలు వేసేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఉంచేసి పక్కన తీసేసేయండి. ఎందుకంటే అవి డ్రై అయ్యాక మళ్ళీ ఇంకా కలర్ చేంజ్ అవుతాయి అన్నమాట. అలా మనం అన్నీ ఫ్రై చేసేసుకొని మనం పాకం ఉంది కదండి, అది కొంచెం థిక్ అవుతుంది పక్కన పెట్టేసాం కాబట్టి మళ్ళీ సిమ్లో పెట్టేసి అప్పుడు ఆ బెల్లం సిరప్ని ఈ పనస తొనల మీద కోట్ చేసేసి బాగా డ్రై అయ్యేదాకా ఉంచేసేయండి. చాలండి, అంతే, మన పనస తొనలు రెడీ అయిపోయినట్టే. థ్యాంక్ యూ సో మచ్.